నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలో 14 నెలల కూటమి పాలనలో అప్పులు చేయడం తప్ప అభివృద్ధి ఊసేలేదు. పాలక ప్రభుత్వంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. కడప నగరంలో భక్తి శ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి మహోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్న భక్తజనం. కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 40వ డివిజన్లో గల చౌటపల్లి రోడ్డు ఆంజనేయ స్వామి గుడి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులు, లక్ష్యాలను వారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా విని పరిష్కారానికి కృషి చేస్తూనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న అవగాహన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కల్పించారు. సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ దీవించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం స్థానికులు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చక్రధర్, కర్ణాటి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ వస్తాము. దాంతోపాటు రోడ్లు కలలు వేయాలి. కొంచెం స్టార్టింగ్ ఉంటున్న ప్రాబ్లము. స్టార్టింగ్ కచ్చా కాలువ ఉన్నాయి. శానిటేషన్ రోజు 3 రోజులు కూడా తీసేస్తున్నారు. ఎందుకు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? మమ్మీ ఈజ్ ఏ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంతేనా? వేసుకుని చదువుతాను. సంవత్సరం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు 80-90% ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమిలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము, పరిపాలనలో తొలి అడుగు ఎలా ముందుకేసి తీసుకెళ్తున్నాము, దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలనలో 2 కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చినారు ఇప్పటికే. దాంతోపాటు కడప ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కడపలో ఉన్న ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కడప అభివృద్ధి మాత్రమే ఒక ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో 1,000 కోట్లు మనకున్న ముఖ్య సమస్య మంచినీళ్ళ సమస్య. ఎక్కడికి పోయినా మంచినీళ్ళ సమస్యతో సతమతం అవుతూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని మంచినీటి సమస్యను, మురికినీటి వ్యవస్థను, రోడ్లను విస్మరించి 20 సంవత్సరాల నుంచి మన కడపను దగా చేశారు. దీంట్లో నుంచి మనకు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంత పెద్ద వేదిక మీద చంద్రబాబు నాయుడు గారికి మన కడప పరిస్థితిని
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా అదే విధంగా విని కడపకు నీళ్ళు ఇచ్చేది మా బాధ్యత అని చెప్పేసి వెంటనే 1000 కోట్లు అక్కడికక్కడే శాంక్షన్ చేయడము, దానికి సంబంధించిన ప్రపోజల్స్ వెంటనే 3 డేస్లో వచ్చినాయి నా దగ్గరికి, తయారు చేసి పంపించాను అని చెప్పి వాటిని కూడా పంపించడం జరిగింది. హ్యామ్లో వర్క్ కూడా అనౌన్స్ చేశారు, టెండర్ జరగబోతూ ఉంది, తొందరలో వర్క్ స్టార్ట్ అవబోతుంది. మనము ఈ టర్మ్లోనే మనకున్న నీళ్ళ సమస్యను పూర్తి చేసుకునే విధంగా వేగవంతంగా పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే ఏ విధంగా మనం షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జు 5 సంవత్సరాలు టెంకాయలు కొట్టుకున్నారు కానీ బ్రిడ్జ్ మాత్రం మొదలుపెట్టలా. వర్క్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, మాత్రము వీళ్ళు 10 సార్లు జనాలను మోసం చేయడానికి అడిగినప్పుడు వెళ్ళిపోయి టెంకాయ కొట్టడం చేశారు తప్పితే వాళ్ళు ఆ బ్రిడ్జిని మొదలుపెట్టలా. చివరికి పరిస్థితి ఏదంటే వితౌట్ ప్రోగ్రెస్ ఉన్న వర్కులు, చాలా రోజులు ప్రోగ్రెస్ లేనున్న వర్కులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి మనం ప్రామిస్ చేస్తాం, మనం కడపలోని రవీంద్రనగర్ వాసులకి కానీ బుగ్గం పెరుపాంతంలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసం ప్రామిస్ చేశాం. కాబట్టి దానికోసం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది అంటే కడపలో షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వీటి మీద సపరేట్గా పర్మిషన్ తీసుకొచ్చి వాటిని కూడా కొనసాగుతున్నాయి. వాటి టెండర్ కూడా అయిపోయింది. ఇంకా నెలలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకున్న వెంటనే అంటే టెండర్ ప్రాసెస్, ప్రక్రియ, దానికి ప్రాసెసింగ్, పేపర్ వర్క్ అంతా ఉంటుంది, అదంతా ఫినిష్ చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి పనులు. దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. కడప నగరం ఎర్రముక్కపల్లెలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మ చౌడేశ్వరి మాత మా కుటుంబాలను చల్లగా చూడమా అంటూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజు శ్రీ చౌడేశ్వరి దేవి జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజామున 4:30 గంటలకు అమ్మవారికి అర్చకులు పంచామృతాభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. ఉదయం 8 గంటలకు శ్రీ చౌడేశ్వరి దేవికి 108 మంది ముత్తైదులతో కొత్త శివాలయం నుంచి కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం పూజలకు హాజరైన భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యా సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా అమ్మవారి జయంతి అత్యంత వైభవపేతంగా నిర్వహించామన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ఆలయ కమిటీ ప్రతినిధులకు, భక్తులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలు, పూజలను ఆలయ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పర్యవేక్షించారు. శ్రీ చౌడేశ్వరి దేవి నమః. ఈరోజు కడప ఎర్ముకపల్లె శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందు శ్రీ అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము
జరిగినట్టు కుంకుమార్చన కాకుండా అమ్మవారికి ఈరోజు కలశ పూజ చేయడం జరిగింది. శివాలయం నుండి 108 మంది ముత్తైదు మహిళలతో కలశాలు శివాలయం నుండి పూజ చేసుకొని ఊరేగింపుగా మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి గుడికి రావడం జరిగింది. అమ్మవారి గుడి నందు అమ్మవారికి అభిషేకం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. గుడి రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాదాపు 23 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. అలాగే దసరా ఉత్సవాలు, అలాగే మా అమ్మవారి జ్యోతి మహోత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనడం జరిగింది. పాల్గొన్న భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచు రాష్ట్రంలోని 14 నెలల కూటమి పాలనలో అప్పులు చేయడం తప్ప అభివృద్ధి ఊసేలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 1.86 వేల కోట్ల రూపాయలు అప్పు తేవడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను మరిచారని, ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అరియర్స్ సైతం ఇవ్వకపోవడం తగదన్నారు. స్త్రీ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దారుణమన్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన తల్లికి వందనం పథకంలో అరకొరగా లబ్ధిదారులకు అందించి నిబంధనల పేరుతో లక్షల మందికి కోత విధించారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను, అన్ని కులాల వారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన సొమ్మొకటిది సోకొకటిదన్న రీతిలో ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపై అసలు ఊసే లేదన్నారు. ఎన్నికలకు ముందు కల్లబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంతా కలిపి దాదాపు 84,000 కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం. ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బడ్జెట్ సహకరిస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే సంపద సృష్టించేస్తాం, మేము చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాగలంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు పాల్గొనలేదనుకోండి ఆ కూటమిలో ఉన్న పార్టీ దీనికి సంబంధించి మిగతా ముగ్గురు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ చింతించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఊరికే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తన్నే గాడిదను దున్నపోతున్న తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈరోజు గడప గడపకు చేయడం జరుగుతోంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని. సో ప్రజలు చెప్తున్నారు మోసం గ్యారెంటీ కాదు సార్, మాకు నిజంగా కూడా అన్ని రకాలుగా అబద్ధాలు గ్యారెంటీ, కరువు గ్యారెంటీ, మోసం గ్యారెంటీ, అన్ని గ్యారెంటీలే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ఆ రకంగా నిజంగా మోసపోయినామని చెప్పేసి సో చాలా దారుణం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి.
ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు. ఎందుకంటే 13-14 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల అప్పు ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంత మోసం, అన్ని లంచాల కోసం, అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు, కమిషన్లు, దానికి ఖర్చు పెడతానారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనిపైన ఎంత అప్పు చేసినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే అది లేదు. దాదాపు ఉద్యోగస్తులకు అరియర్స్ దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. వాళ్ళకు ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 84,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డవే కాకుండా ఉద్యోగస్తులకు 34,000 కోట్ల రూపాయలు బాకీ వాళ్ళకు. ఈ రకంగా చాలా దారుణం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఈ అచ్చెన్నాయుడు ద్వారా లీక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇంకా ప్రజలే ఆలోచించుకోండి అని చెప్పేసి, ఇది ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అచ్చెన్నాయుడికి తెలుసు, అందరికీ కూడా తెలుసు ఇవన్నీ అమలు చేసేది కావని. కానీ అమాయకంగా ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఎందుకంటే 13 నెలల కాలంలో దాదాపు 19,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సింది. ఈ ఆడబిడ్డ అనేది కిందనే మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 59 ఏళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చేది అన్నమాట. 19,500 రూపాయలు ప్రతి ఒక్కరికి బాకీ పడిపోయినారు. అది మొదటి సంవత్సరం ఇచ్చిందంటే దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి. మహిళలకు ఎగరగొట్టడం జరిగింది. మొన్న తల్లికి వందనం అని అరాకొరాగా ఇవ్వడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే దానికి అరాకొరా ఇచ్చే పరిస్థితి. ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది. కటింగులు లేవు, ఆంక్షలు లేవు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు పేపర్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది వస్తుంది 8,850 రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఒకరికి వేయడం జరిగిందంట ఆ లెటర్లో. పేద ప్రజలు అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడకూడదని భావిస్తూ మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 30 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయా వర్గాల అండగా నిలవడం జరుగుతుందన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం 3,82,010 రూపాయల విలువైన 9 చెక్కులను పంపిణీ చేయగా రాష్ట్ర ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి 18,73,968 విలువైన 21 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానంగా భావిస్తూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నగరానికి చెందిన పఠాన్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. మహమ్మద్ రఫీ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరం అకాయపల్లెలో ఎస్ఆర్సీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత ఆర్గనైజేషన్ ప్రతినిధులు, స్థానికులు మహమ్మద్ రఫీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరంలో 86 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అవసరమైన రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు పడకూడదని ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, ఈ విషయంగా ఎవరూ అపోహలు పడరాదన్నారు. అంతేకాకుండా రక్తదానం చేయడం వల్ల పాత కణాలు పోయి కొత్త కణాలు రావడంతో మనిషి మరింత ఆరోగ్యకరంగా జీవిస్తారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా బాగున్నా దేగో బ్యా షూట్ పోయినా బాగా ఓ బాగా అనుకో నా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని చేయడం ఏమనగా, ఎంతోమంది పేదవాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నారు, బలహీన వర్గాలు. వాళ్ళ కోసం మా వంతు సహాయకంగా ఈరోజు ఇక్కడ ఎస్ఆర్పి ఫౌండేషన్ తరపున ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను నాకు సహకరించిన నా మిత్రులకు, నా స్నేహితులకు అందరికీ నా ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టాలని, ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నగారైన పఠాన్ మహమ్మద్ రఫీ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని, మా అన్నగారికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మేము చేసే ఏ కార్యక్రమం అయినా మా మీడియా అన్నగారు ఎప్పుడు మాకు తోడు ఇవ్వండి. మాకు ముందుకు తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. చాలా చేయాలనే ఉద్దేశంతో ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతని పుట్టినరోజు సందర్భంగా ఇతను చేసిన విధంగా అందరూ చేయాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ వేస్ట్ ఖర్చులు లేకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు యువత చేయాలని నా అభ్యర్థన. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తూ పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడడం జరుగుతుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు పడుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి నోచుకోకపోగా కూటమి ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్టవేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాస్టళ్ల ప్రక్షాళన చేపట్టి విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ తీరును విద్యార్థులు సైతం స్వాగతిస్తున్నారన్నారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు సైతం అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని అంశాలలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తీరు పట్ల వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు సుపరిపాలన చూసి ప్రజల వద్దకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అలాగే తనను ఉద్దేశించి వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల వద్దకు వెళ్తున్న వైసీపీ నేతలకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో వారికి దిక్కుతోచక అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారన్నారు. తనను సస్పెండ్ చేసినట్లు చేసిన వార్తలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నేతలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి జరుపుతూ ఉంది. అందులో భాగంగా పాఠశాల విద్యను బలోపేతం చేయాలని గత 5 సంవత్సరముల వైసీపీ పరిపాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోకుండా ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాటు చేసేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి 3 నెలల వ్యవధిలోనే టీచర్లను సెలెక్ట్ చేసి రేపు నెల ఆగస్టులో కూడా వాళ్ళకు జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అదేవిధంగా ప్రజలకు ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృఢ సంకల్పంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా పాఠశాల విద్యనే కాకపోకుండా సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరమ్మతుల నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మా యువనేత అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి ఒక ముందస్తు ఆలోచనతో ఆ హాస్టళ్లకు కూడా మరమ్మతులు శ్రీకారం చుట్టేటందుకు సపరేట్ బడ్జెట్ కేటాయించేసి ఈ దినం పనులు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఈ పీజీ కళాశాలలు, ఏదైతే యూనివర్సిటీలకు కూడా ఈరోజు స్పెషల్ బడ్జెట్ కూడా కేటాయించేసి వాటిని కూడా కొంచెం అంగు ఆర్భాటం వచ్చేటట్లు ప్రతి ఒక్క బాత్రూమ్లు ఇవన్నీ వస్తువులు కల్పించేటట్లు అధ్యాపక బృందం కూడా సఫిషియెంట్గా ఉండేటట్లు ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈరోజు విద్యా వ్యవస్థ కూటమి ప్రభుత్వం చొరవతో తీసుకుంటా ఉంది. వీటన్నిటి చూసి ఓర్వలేక ఈ యొక్క వైసీపీ నాయకులు అల్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో మేము చేసుకోలేకపోయినామే అని చెప్పి కక్కసుతో ఈరోజు ప్రభుత్వం పైన ఇష్టానురీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గతంలో వైసీపీ ప్రభుత్వం తీసేసినట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు ఇంటర్ విద్యార్థులకు కూడా ఎంతో ఉపశమనం కల్పించిందని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత సంతోషంగా ఈరోజు ఈ యొక్క 1 సంవత్సరం పరిపాలనలో కొనసాగారు. అదేవిధంగా మున్ముందు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కడప నగరంలో ఒక చోటా నాయకుడు, అదేవిధంగా ఒక బడా నాయకుడు, అంటే వైసీపీ పార్టీకి మాత్రమే, ఆ పార్టీలోనే వాళ్ళకు సంబంధించిన చోటా బడా నాయకులు వాళ్ళ కార్యాలయంలో కూర్చొని ఇష్టానుసారంగా అవాకు చవాకులు పేరుస్తూ లేనిపోని నిందలు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు పీక్ స్టేజ్కి పోయింది అనేది కడప ప్రజలకు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ప్రజలకు, నాయకులకు కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు పోతా ఉన్నారు, ప్రజల దగ్గరికి పోతుంటే ప్రజలు రానియడం లేదు. మొన్న వారం కిందట ఆ రోడ్లు మా కూటమి ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయించి మా కూటమి ప్రభుత్వంలో పనులకు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింటే గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం నాయకులు ప్రారంభించింటే అందులో భాగంగా వీళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆ మేయరు, అదేవిధంగా లోకల్ కార్పొరేటరు, ఈయన మాజీ డిప్యూటీ ఏపీగా చోటా నాయకులు కొంతమంది పోయేసి ఆ రోడ్డు ప్రారంభించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, మా ప్రభుత్వంలో అంటే మేము చేసుకోలేకపోయినాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చి కేటాయించిన నిధులైనా కూడా మేము పోయి ఫోటోలు పోసి ఇద్దామని చెప్పి పోయినారు. పోయింది ఆ బీడీ కాలనీలో మహిళలు అందరూ చూసినారు వీడియోలలో, చీ కొట్టారు, చీ కొట్టి తరిమినారు. చీ కొట్టి జరిగితే
దిక్కు తెలియలే ఎక్కడికి పోవాలా అనేసి పోయి ఒక్కొక్కరు వాళ్ళ కార్యాలయంలో కూర్చొని అన్వేషణ చేసుకున్నారు. ఏంది ఇది ఇంత 5 ఏళ్ల పాటు నేను డిప్యూటీ సీఎం ఉన్నా, 10 ఏళ్ల పాటు కడపకు ఎమ్మెల్యే ఉన్నా, నేను 10 ఏళ్ల నుంచి మేయకుండా ఏ రోజు వ్యతిరేకత రాని ఈ రోజు ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు, మనం కానియడం వల్ల ఏం జరుగుతుందని చెప్పి అక్కసుతో ఎవరైతే కూటమి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈరోజు అసత్య ఆరోపణలన్నీ కూడా ప్రచారం చేస్తా ఒక గ్లోబల్ ప్రచారానికి శ్రీకారం చుట్టుకున్నారు. వీటిని ముక్త కంఠంతో ప్రతి ఒక్క ప్రజానికం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కడప ప్రజానికం కానీ ఖండిస్తూ ఉండేది వాళ్ళకు స్పష్టంగా అర్థం అవుతుందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలో 14 నెలల కూటమి పాలనలో అప్పులు చేయడం తప్ప అభివృద్ధి ఊసేలేదు. పాలక ప్రభుత్వంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. కడప నగరంలో భక్తి శ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి మహోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.